The Stump Mic with Nag. Hi, hello and welcome friends. Welcome to the show The Stump Mic with Nag. Sports and Everything ఛానల్లో మీరు వీడియో చూస్తున్నారు. మనం లాస్ట్ టైం మాట్లాడి ఈ వీడియో మధ్యలో చాలా జరిగిపోయింది ఫ్రెండ్స్. T20 వరల్డ్ కప్ లోపల ఐ థింక్ వీ హ్యావ్ అ మచ్ మోర్ క్లియర్ సినారియో రైట్ నౌ. మనం ఇప్పుడున్న స్టాండింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఐ థింక్ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్టర్ ద రీసెంట్ మ్యాచెస్ ఇంగ్లాండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్. అటు చూసుకుంటే 4 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు. అవుట్ ఆఫ్ 4 8 points ఈజ్ ఇనఫ్ ఫర్ అ క్వాలిఫికేషన్. ద ఓన్లీ క్వశ్చన్ ఈజ్ వెదర్ సౌత్ ఆఫ్రికా విన్స్ ద లాస్ట్ మ్యాచ్ అండ్ గెట్స్ టు 8 points అండ్ దెన్ కాకపోతే వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఇంపరేటివ్ దట్ నెంబర్ 1లో ఇంగ్లాండ్ తప్పకుండా ఫినిష్ చేస్తుంది. ఇట్స్ ఫైట్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఫర్ ది నెంబర్ 2 spot. I think Sri Lanka, West Indies and Bangladesh is out of the tournament. West Indies is also out of the tournament. Sri Lanka ki outside chance undi, but otherwise I think we are fighting for 2 places between 3 teams. Group B lo vishayaniki vacheste Pakistan same situation lo I think they are in the net run rate 1.06 వరకు ఉంది. వాళ్ళకంటే ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో అలా చూసుకుంటే కనుక పాయింట్స్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ ఈజ్ ఆల్రెడీ ఇన్. ఇక్కడ మనకి 1 and 2 మధ్యలో ఫైట్ రావచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద స్పెషాలిటీ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద అండర్ డాగ్. ఐ రియలీ వాంట్ టు రూట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ టు కమ్ ఇన్ ఇఫ్ ఇండియా నాట్ ఏబుల్ టు డూ ఇట్. కాకపోతే సెకండ్ స్పేస్ కోసం పాసిబిలిటీస్ వచ్చేసేసి ఆఫ్ఘనిస్తాన్కి, న్యూజిలాండ్కి, ఇండియాకి కూడా ఉన్నాయి. రైట్ నౌ ఇట్ లుక్స్ లైక్ దెర్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ 3 teams ఇన్ గ్రూప్ బి. అట్లీస్ట్ అన్ అవుట్ సైడ్ ఛాన్స్ ఫర్ అ టీమ్ లైక్ ఇండియా. ఫ్రెండ్స్, ఇండియా క్వాలిఫికేషన్ ఛాన్సెస్ ఇండియాకి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ డన్ టిల్ నౌ అనే చెప్పాలి. ఇట్స్ స్టిల్ హోప్. కాకపోతే చాలా రిజల్ట్స్ మనకి పాసిబుల్గా అవ్వాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మస్ట్ బీట్ ఆఫ్ఘనిస్తాన్, నమీబియా అండ్ స్కాట్లాండ్ ఫర్ షూర్. అంటే 6 pointsకి రావాలంటే ముగ్గురిని వాళ్ళు బీట్ చేయాలి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ షుడ్ నాట్ విన్ మోర్ దెన్ 1 match. దట్ టు షుడ్ లూజ్ బ్యాడ్లీ బికాజ్ వాళ్ళ ఏదైతే రన్ రేట్ ఉందో వాళ్ళు ఒక మ్యాచ్ గెలిస్తే దే గో టు 6 points వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళ రన్ రేట్ 3.02 దగ్గర ఉంది కాబట్టి దాన్ని టర్న్ ఆఫ్ చేయడం. మనం -1.6లో ఉన్నాం. దట్స్ అ బిగ్ థింగ్. సో ఆఫ్ఘనిస్తాన్ కొంచెం మార్జిన్ తోటే న్యూజిలాండ్ని బీట్ చేయాలి. ఇండియా 3 teamsని పెద్ద మార్జిన్స్తో బీట్ చేయాలి. అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఐ నో దట్ ఇట్ ఈస్ టఫ్ నట్ టు టేక్ ఫర్ ఇండియన్ ఫ్యాన్స్. కాకపోతే ఫ్రెండ్స్, if you are a fan, if you are following your team, you should be with your team in your winning and equally with your team ఓడిపోయినప్పుడు కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్ 6 నెలల నుంచి ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ ఆన్ ది రోడ్ ఉన్నారు. ఒక బబుల్ నుంచి ఒక బబుల్ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చారు. వీళ్ళకి ఎక్కడ కూడా బర్న్అవుట్ అనే విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచించలేదు అనుకుంటా. నాకు తెలిసి వేరే టీంలలో ఐపీఎల్లో ఆడినప్పటికీ వీళ్ళందరూ అదే బబుల్స్లో ఉన్నారు. మనం ఈజీగా చెప్పవచ్చు దట్ దీస్ ప్లేయర్స్ ఆర్ నాట్ ప్లేయింగ్ వెల్ అని అదే చెప్పొచ్చు. కాకపోతే ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ ప్లేయర్స్ ఈజ్ ఇన్ ద టీమ్. వాళ్ళ మెరిట్ మీద మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ ఇండియన్ టీమ్కి కావాల్సిన సపోర్ట్ ఇప్పుడే కావాలి. 2007లో ఎప్పుడైతే మనం ఐసీసీ 50 over వరల్డ్ కప్లో ఫస్ట్ రౌండ్ నుంచి వైదొలిగామో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకు చూపించింది. కాకపోతే దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు బీ విత్ అవర్ టీమ్ ఫ్రెండ్స్. అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. లెట్స్ ప్రే అండ్ హోప్ అన్ని రిజల్ట్స్ మనకి ఓకే అయ్యి సెమీఫైనల్స్లోకి వెళ్తామని ఆశిద్దాం. కాకపోతే ఫ్రెండ్స్, లెట్ us keep supporting the Indian team. They are worth for what they are. They're all great players in their own sense. కాకపోతే కొన్ని చేంజెస్ 100% మనం ఆలోచించాలి. బట్ లెట్ us practically think about India in its own situation is in a tough nut situation. కాకపోతే let's keep rooting for India. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిచ్ అండ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్. ఇట్స్ గోనా బి అబుదాబి మ్యాచ్. అబుదాబిలో 7:30 PM ఇండియా టైం జరగబోతున్న మ్యాచ్. క్లియర్ బ్లూ స్కైస్ ఎందుకంటున్నా అంటే అక్కడ కొంచెం లేట్ ఈవినింగ్ జరగబోతుంది. అంటే సన్ ఉండంగానే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం క్లియర్ స్కైస్ అనుకుంటున్నాము. నంబర్స్ పరంగా చూసుకుంటే కనుక లాస్ట్ 8 matchesలో 6 matches హ్యావ్ బీన్ వన్ బై ద టీమ్ బ్యాటింగ్ సెకండ్. అన్లైక్ ఏదైతే దుబాయ్లో చూసామో ఇది అంత హై స్కోరింగ్గా కూడా లేదు ఫ్రెండ్స్. యావరేజ్గా నాకు తెలిసి ఇప్పటిదాకా ఒకటే మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ నమీబియా మీద ఐ థింక్ 160 runs వరకు కొట్టారు. కాకపోతే వేరే మ్యాచెస్ అన్నీ కూడా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా కానీ ఇలాంటి మ్యాచెస్ అన్నీ కూడా 100% ఒక 120, 130 కూడా దాటలేదు ఫ్రెండ్స్. యావరేజ్గా 120 మధ్యలోనే ఉన్న స్కోర్స్ మనం చూసాం. తప్పకుండా ఇది ఒక లో స్కోరింగ్ మ్యాచ్ లానే మనం చూడాలి. అండ్ చేజింగ్ టీమ్ ఇక్కడ టాస్ గెలిచి మళ్ళీ బౌలింగ్ తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. సో 100% ఇది ఒక చేజింగ్ గ్రౌండ్ అని మాత్రం చెప్పాలి.
బట్ దుబాయ్ కంటే కూడా కొంచెం ఫేర్గానే ఉండిందని మాత్రం తప్పకుండా చెప్పుకోవచ్చు. అంటే టాస్ ఓడిపోయిన వెంటనే సగం మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేది మాత్రం నా అంచనా. రీసెంట్ రికార్డ్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. రీసెంట్ ఫామ్ గైడ్ మనం చూసుకుంటే కనుక కొంచెం పేలవంగానే ఉంది ఇండియా విషయంలో చూసుకుంటే. లాస్ట్ 5 మ్యాచెస్లో ఇంక్లూడింగ్ ద వరల్డ్ కప్ మ్యాచెస్ 2 కలిపితే 4 మ్యాచెస్ మన వాళ్ళు ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారు. కాకపోతే T20s మనం లాస్ట్లో సెకండ్ స్ట్రింగ్ టీమ్తో ఆడి శ్రీలంకతో ఒక 2 మ్యాచ్లు ఓడిపోయాము. అలా చూసుకుంటే కనుక ఇదొక అంత వయబుల్ ఏదైతే రికార్డ్ అయితే కాదు. కాకపోతే రీసెంట్ రికార్డ్ ఆన్ నంబర్స్ ఈజ్ నాట్ ఫార్ ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ అదే వైపు చూసుకుంటే కనుక వాళ్ళు లాస్ట్ ఉల్టా ఉంది. అంటే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచారు, 1 మ్యాచ్ ఓడిపోయారు. అగైన్ దీస్ ఆర్ అగైన్స్ట్ విచ్ ఒపోనెంట్స్ అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు దీస్ నంబర్స్ ఆర్ నాట్ రియల్లీ గ్రేట్లీ రిలవెంట్. బట్ 100% ఇదొక రికార్డ్లా మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవాల్సిందే. స్పాట్లైట్ విషయానికి వచ్చేస్తే ఫ్రెండ్స్, ఐ థింక్ లాస్ట్ 3 మ్యాచెస్ Virat Kohli is going to captain this Indian side. I think he's not going to go back without a fight. So ఇది విరాట్ కోహ్లీకి యాజ్ అ క్యాప్టెన్ కానీ యాజ్ అ ప్లేయర్ కానీ దిస్ విల్ బి లాస్ట్ 3 మ్యాచెస్ యాజ్ అ క్యాప్టెన్ కాబట్టి ఇట్ విల్ బి హిస్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ హీస్ గోన్ ప్లే యాజ్ అ క్యాప్టెన్ అని చెప్పాలి. ఎందుకంటే హీ సర్టన్లీ వుడ్ నాట్ లైక్ టు గో డౌన్ విత్ అ నెగటివ్ రిజల్ట్. 100% ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్ నుంచే మనం అంటే ఇంకా 2 మ్యాచెస్ కూడా స్కాట్లాండ్ నమీబియాతో ఉన్నాయి. ఏదో చెప్పాను గెలవాల్సిన మ్యాచెస్ 3 కూడా. కానీ ఆఫ్ఘనిస్తాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ అ పర్సన్ లైక్ విరాట్ కోహ్లీ టు విన్ ఇట్ అవుట్. అటువైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు స్పాట్లైట్ చూసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ హమీద్ హసన్. హమీద్ హసన్ హ్యాస్ కమ్ బ్యాక్. అంటే తను ఒక మంచి T20I క్రికెట్కి ఒక కైండ్ ఆఫ్ వాపస్ వచ్చాడు. అంటే ఇట్స్ ఎ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 5 years తనకి. ఐ థింక్ ఒక పాయింట్ ఇన్ టైంలో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ఇన్ ఇట్స్ రైజింగ్ ఇయర్స్, హమీద్ హసన్ వాజ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్. ఆ యార్కర్స్ వేయడం కానీ ఏదైతే టీంలోకి వచ్చి ఆడుతున్నాడో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిలో చూడండి, అంటే ఇండియా ఓకే బట్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ దే హ్యావ్ గాట్ అ గ్రేట్ ఛాన్స్ టు ప్లే అండ్ గెట్ ఇన్ టు సెమీఫైనల్స్ ఆఫ్ అ వరల్డ్ కప్. అంటే వాళ్ళొక చాలా చాలా ఎట్లయితే 1983 వరల్డ్ కప్లో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇండియా అయితే అండర్ డాగ్ లాగా ఎంటర్ అయ్యి వరల్డ్ కప్ గెలిచారు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దే గాట్ అ గుడ్ స్టార్ట్. ఒక 2 మ్యాచెస్ బాగా గెలిచారు, రన్ రేట్ చాలా బాగా ఉంది. ద బెస్ట్ ఛాన్స్ అవుట్ ఆఫ్ ద మిగిలిన 3 టీమ్స్ అయితే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఉన్నాయో బెస్ట్ ఛాన్స్ ఆఫ్ఘనిస్తాన్కి ఉంది. కాబట్టి అలాంటి ఛాన్సెస్లో హమీద్ హసన్ ఈస్ గోయింగ్ టు ప్లే అ వెరీ వెరీ వైటల్ రోల్ అని మాత్రం తప్పకుండా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ 11కి వచ్చేస్తే రోహిత్ శర్మని లాస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేశారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కంటిన్యూ. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఈజ్ మేడ్ ఫర్ ది ఓపెనింగ్ కట్ అని చెప్పాలి. 100% తన కాన్ఫిడెన్స్ని మనం బ్యాక్ తీసుకురావాలంటే తనని ఓపెన్ చేయించాలి. ఈశాన్ కిషన్ని 1 మ్యాచ్ ఇచ్చి పంపించేయడం అనేది అంత ఫెయిర్ కాకపోవచ్చు. బట్ ఐ థింక్ హీ ఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్ రోహిత్ శర్మ. దట్ మీన్స్ రాహుల్ విల్ హ్యావ్ టు డ్రాప్ టు నంబర్ 4. నంబర్ 4 సిచ్యువేషన్ రాహుల్కి కొత్తేమి కాదు. అండ్ తన ఫామ్ కూడా కొంచెం పేలవంగా ఉండడం వల్ల ఓపెనింగ్లో ఇద్దరు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్న ప్లేయర్స్తో వెళ్ళడం అనేది ఎక్స్పెరిమెంట్ లానే ఉంటుంది. సో ఐ థింక్ రాహుల్ డ్రాపింగ్ డౌన్ టు నంబర్ 4 విల్ గివ్ హిమ్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ టైమ్ టు ప్లే అవుట్ దిస్. అంటే ఇఫ్ హీ గెట్స్ అ గుడ్ స్టార్ట్ అండ్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు, హీల్ గెట్ దట్ కుషన్ టు ప్లే అని మాత్రం తప్పకుండా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ చూసుకుంటే నాకు తెలిసి దెర్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ ఇన్ హార్దిక్ పాండ్యా. ఐ థింక్ హార్దిక్ పాండ్యా అంటే ఇంతకుముందు కూడా చూసాం మనం ఏదైతే మ్యాచెస్లో స్పిన్నర్స్ చాలా బాగా యూజ్ అవుతున్నారు. కాబట్టి ఐ థింక్ హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ ఫామ్ బాగాలేనప్పుడు, బౌలింగ్ సరిగ్గా చేయలేడు అన్నప్పుడు 100% ఐ థింక్ ఇట్ ఈస్ ఫెయిర్ ఇనఫ్ ఫర్ సమ్వన్ లైక్ రవిచంద్రన్ అశ్విన్ టు బీ గివెన్ అన్ ఆపర్చునిటీ. తనని మీరు టీంలోకి అసలు లేని పర్సన్ని తీసుకొచ్చి టీంలో పెట్టారు, ప్రాక్టీస్ మ్యాచెస్లో బాగా ఆడాడు. ఇట్లాంటప్పుడు నాకు తెలిసి యూ హ్యావ్ టు, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ ప్రెషర్ సిచ్యువేషన్లో అశ్విన్ హ్యాస్ టు బీ ఇన్ ద టీమ్ అనేది నా గట్టి నమ్మకం. రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ ఆల్సో ఈజ్ ద గై హూ కెన్ గివ్ యూ దోస్ ఇంపెటస్ ఓవర్స్ అని తప్పకుండా చెప్పాలి. మొహమ్మద్ షమి ఈజ్ అ స్కిడీ కస్టమర్. వరుణ్ చక్రవర్తి ఐఎమ్ స్టిల్ నాట్ కన్విన్స్డ్ విత్ హిమ్ ఇన్ ద టీమ్. వేసిన 4 ఓవర్స్లో కూడా ఐ థింక్ హీ వాజ్ నాట్ అప్ టు ది మార్క్. He's just a 2-match old guy, but I think Rahul Chahar has to come in. I think Rahul Chahar has to be given an opportunity in these situations and Cheptunanu and Jasprit Bumrah. So this is my 11 guys: Rohit, Ishan, Virat, Rahul, Pant, Ashwin, Jadeja, Thakur, Shami,
చహర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే మిడ్ టోర్నమెంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటి అంటే ఆఫ్ఘాన్ క్యాప్టెన్ ఏదైతే ఉన్నాడో, లెజెండరీ క్యాప్టెన్ ఉన్నాడు అస్గర్ అఫ్ఘాన్ అనే తను రిటైర్ అయిపోయాడు మిడ్ టోర్నమెంట్లో. సో ఐ థింక్ తనకు ఒక రిప్లేస్మెంట్ ఇట్స్ బిట్వీన్ షాహిదీ అండ్ గనీ. జజాయ్ బాగా ఆడుతున్నాడు ఓపెనింగ్ పొజిషన్లో. షజాద్ తన ఏదైతే బ్యాటింగ్ ఫామ్ని పెద్దగా కలవరించకపోయినా హీఈస్ ఎనీ టైమ్ హీరో. అంటే ఏదో ఒక టైంలో తను ఇనిషియల్ ఓవర్ ఇంపెటస్ మాత్రం తప్పకుండా వీళ్ళకి తప్పకుండా ఇస్తాడు. ఆ తర్వాత గుర్బాజ్ బాగా ఆడుతున్నాడు. హజ్మతుల్లా, షహీద్ ఎవరైతే చెప్పారో తను కూడా ఒక బ్యాట్స్మెన్, యూస్ఫుల్ బ్యాట్స్మెన్, లేకపోతే గని ఎవరో ఒకరు దీనిలో ఉంటారు. అఫ్కోర్స్ నంబర్ 5లో మొహమ్మద్ నబీ, నజ్బుల్లా జద్రాన్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. నయీబ్ ఏదైతే ప్రీవియస్ క్యాప్టెన్ ఉన్నాడో తను కూడా టీంలో ఉంటాడు. రషీద్ ఖాన్, ముజిబుర్ రెహమాన్, నవీనుల్ హక్ అండ్ హమీద్ హసన్. ఫ్రెండ్స్, ద హోల్ ప్రాబ్లమ్ ద T20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రతి మ్యాచ్ పాకిస్తాన్తో కూడా చాలా క్లోజ్గా వెళ్ళింది. ద ఓన్లీ రీజన్ హ్యాస్ బీన్ ద 5th బౌలర్. 4th బౌలర్ ఏదైతే నవీనుల్ హక్ ఉన్నాడో, జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలింగ్ చేస్తున్నాడు. చాలా ఇంప్రెసివ్. ఐ మీన్ ఐ హావ్ సీన్ ఇన్ ద మ్యాచెస్, వెరీ ఇంప్రెసివ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ 5th బౌలర్ ఏదైతే ఉండిందో అదొక ప్రాబ్లం వాళ్ళకు ఉండింది. ఐ థింక్ జనాత్ వాజ్ నాట్ డూయింగ్ ద జాబ్ ఫర్ దెమ్. ఐ థింక్ అట్లాంటప్పుడు హమీద్ హసన్ లాంటి పర్సన్ వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుందని మాత్రం తప్పకుండా చెప్పుకోవచ్చు. ఐ థింక్ రషీద్ ఖాన్, ముజిబుర్ రెహమాన్ ఇంకా మొహమ్మద్ నబీ ఏదైతే 12 ఓవర్స్ చేస్తున్నారో అది చాలా క్రూషియల్గా మారబోతుంది. ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా స్పిన్నర్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని తప్పకుండా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇషోదిని ఇంకా మిచ్ శాంట్నర్ని బాగా ఆడలేకపోయారు ఎవరు కూడా. సో ఐ థింక్ ఇండియా హ్యాస్ టు బి మోర్ బ్రేవ్ విత్ దీస్ గైస్. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీంకి చాలా చాలా క్రూషియల్గానే చెప్పాలి. ఐ విల్ రూట్ ఫర్ ఇండియా టు విన్. 2 ఆర్ మై ఫేవరెట్ టీమ్స్, బట్ ఐ విల్ రూట్ ఫర్ ఇండియా టు విన్. అదర్వైజ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏం తక్కువ ఛాలెంజ్ మాత్రం తప్పకుండా లేదు. ప్రెడిక్షన్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రెండ్స్, ఈ రోజు జరగబోయే 2 మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ 3:30కి ఏదైతే జరగబోతుందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ దుబాయ్, న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్. ఐ థింక్ ఈ మ్యాచ్ మస్ట్ విన్ ఫర్ న్యూజిలాండ్. స్కాట్లాండ్ క్యాన్ కమ్ అప్ విత్ అ సర్ప్రైజ్. ఇండియన్ ఫ్యాన్స్ అందరం కూడా ఆ మ్యాచ్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మ్యాచ్ కనుక స్కాట్లాండ్ ఒక సర్ప్రైజ్ ఇస్తే 100% ఇండియా టీమ్కి ఒక బెటర్ ఆపర్చునిటీ మాత్రం వస్తుంది. మళ్ళీ అనుకున్నట్టు ఇట్స్ నాట్ అ గ్రేట్ ఆపర్చునిటీ. కాకపోతే ఐ విల్ వాంట్, యాజ్ అన్ ఇండియన్ ఫ్యాన్ ఐ విల్ వాంట్ స్కాట్లాండ్ టు విన్, బట్ లాజికలీ New Zealand going to win the match. Second match lo again Afghanistan and India are both my favorite teams. I will root for India, but Afghanistan ki takkuva chances emi levu, but India will most probably with logic win this match. So winners for today are India and New Zealand అని మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. Both of them will go better in their situations on the points table after these matches అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. Thank you so much friends for watching the video. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా ఈ సబ్స్క్రిప్షన్ అనేది గంట కొడితే కానీ మీ ముందుకు నేను రాలేను ఫ్రెండ్స్. తప్పకుండా ఆపర్చునిటీ రోజు నాకు ఇవ్వండి. నేను మీ ముందు వచ్చి ఏదైతే మ్యాచ్ రివ్యూస్ మాట్లాడుతున్నానో ఇది మనం మాట్లాడుకుందాము. కామెంట్స్ తప్పకుండా రాయండి. లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చాయి. నేను మీతో ఇంటరాక్షన్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఏదైనా బాగాలేకపోతే చెప్పండి. ఐ విల్ చేంజ్ ఇట్ ఫర్ యూ. ఐఎమ్ యువర్ అనలిస్ట్. మీకు ఏం కావాలో చేయడానికి నేను ప్రతి వీడియోలో ప్రయత్నిస్తుంటాను. లైక్ చేస్తే తప్పకుండా ఇది ఎంకరేజింగ్ పాయింట్ అవుతుంది. షేర్ చేయకుండా మాత్రం 100% నెక్స్ట్ వీడియోకి వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాచ్తో మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను. అప్పటిదాకా జై హింద్.